హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఎగ్ సేమియా నూడిల్స్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. బయట కొనే నూడిల్స్ని పిల్లలకు పెట్టడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు, కాబట్టి మనం ఇంట్లోనే ఇలా సేమియాతో నూడిల్స్ చేసి అలవాటు చేస్తే చాలా మంచిది పిల్లలకి. ఫస్ట్ కడాయి పెట్టుకుని కడాయిలో ఒక వంతుకు 4 వంతులు నీళ్ళు పోసుకుని కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసుకుని సేమియా 99% వరకు కుక్ చేసుకోవాలి. స్టైనర్లో తీసుకుని తర్వాత పైన ఒక గ్లాసు నార్మల్ వాటర్ కానీ లేదా కూల్ వాటర్ కానీ వేసుకుంటే సేమియా అన్నది అంటుకోకుండా ఉంటుంది. తర్వాత కడాయి పెట్టుకుని కడాయి హీట్ అయ్యాక 4-5 స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక 2 ఎగ్స్ని బ్రేక్ చేసుకుని వేసుకోవాలి. ఎగ్స్ కొంచెం ఫ్రై అయ్యాక ఎగ్ని కొంచెం పక్కకు గెంటి ఆ ఆయిల్లో 1 స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజు క్యారెట్ని కట్ చేసుకుని వేసుకోవాలి. రుచికి సరిపడగా సాల్ట్ని కూడా వేసుకుని కొంచెం ఫ్రై చేసుకుని తర్వాత 1 స్పూన్ కారం కూడా వేసుకోవాలి. కారం అన్నది నేను తక్కువే వేస్తున్నాను, పిల్లలకు కాబట్టి కొంచెం తక్కువే వేసుకోవాలి. ఆల్రెడీ మిర్చి కూడా వేసాం కదా. తర్వాత నూడిల్స్ మసాలా ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. తర్వాత ఒక 1/2 స్పూను చికెన్ మసాలా, ఒక 1/2 స్పూను ధనియాల పౌడరు, ఒక 1/2 స్పూన్ జీరా పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక గుప్పుడు కొత్తిమీరని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మనం ముందుగా వార్చిన సేమియా ఉంది కదా, ఆ సేమియాని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని తర్వాత 1 స్పూను సోయా సాస్ కూడా వేసుకోవాలి. సోయా సాస్ అన్నది ఉంటే వేసుకోండి, లేదా స్కిప్ చేసేయచ్చు. తర్వాత వీటినన్నిటిని బాగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. అంతే, సేమియా ఎగ్ నూడిల్స్ రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.